శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు, వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపుకున్నావు. నీవు అనేక సంగతుల్ని, అవి మంచివి, అవి చెడువి, అవి ప్రతిదీ కూడా మరి చూస్తున్నాం కానీ గ్రహింపు లేనటువంటి వారుగా జీవిస్తున్నాం అనేటువంటిది ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. గ్రహింపు అనేటువంటిది జీవితంలో చాలా అవసరం. గ్రహింపు కలిగి మాట్లాడమంటారు, గ్రహింపు కలిగి ప్రవర్తించమంటారు, గ్రహింపుతో పనులు చేయమని పెద్దవారు తల్లిదండ్రులు సలహా ఇస్తూ ఉంటారు. మనం గ్రహింపు లేకుండా చేసిన పనుల్లో నష్టాలు ఉంటాయి, గ్రహింపు లేకుండా చేసిన పనుల్లో అవమానాలు ఉంటాయి, గ్రహింపు లేకుండా చేసేటువంటి పనుల్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ దినం దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి పనుల్లో గ్రహింపు కలిగి ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. గ్రహింపు కలిగి మనం చేయగలిగినప్పుడు మనం ఆ చేసేటువంటి పని సఫలమవుతుంది, ఆ పని విజయం అవుతుంది, ఆ పని మనకెంతో నెమ్మదిని కలిగించేటువంటి రీతిలో ఉండగలుగుతుంది. మరి చాలామంది చూస్తుంటారు కానీ అది దాంట్లో మంచి ఏదో చెడేదో అనేటువంటి గ్రహింపు లేనటువంటి వారుగా ఉండేటువంటి వారు ఉంటాం. ఈ ఉదయం మనం చూసిన వాటిలో మరి గ్రహింపు కలిగి మాట్లాడేవారుగా, చెప్పేవారుగా, చేసేవారుగా ఉండటం అది దీవెనకరం. రెండో విషయం అక్కడ ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే, వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు అనేటువంటి మాట జ్ఞాపకం చెప్పండి. వారు చెవియొగ్గారు, నిజమే. చాలామంది వింటున్నట్టుగా కనబడతారు కానీ వినరు, వింటున్నట్టుగా కనబడతారు కానీ నటిస్తూ ఉంటారు. దానివల్ల మరి మనకే నష్టం, మనకే ఇబ్బంది. మనం వింటే అది ఏంటనేటువంటిది గ్రహించగలుగుతాం, మనం వింటే అది అర్థం చేసుకోగలుగుతాం, మనం వింటే మన జీవితం బాగు చేసుకుంటాం. మనం వినకపోతే దానివల్ల నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితుంది. మనం చెప్పేవారు అంటే వినేవారికి చెబుతాం, విననటువంటి వారికి చెప్పటం అనేటువంటిది ఎవరు కూడా ఇష్టపడరు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి చూసిన వాటిని గ్రహించేవారుగా, విన్నటువంటివి చక్కగా మరి అర్థం చేసుకునేటువంటి వారుగా, చెవి యొగ్గి విని అర్థం చేసుకునేటువంటి కృప ఈ దినం మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు. మా జీవితాలకు మరొక నూతన దినాన్ని మాకు మీరు అనుగ్రహించావు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయం నా తండ్రి, మీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, చూచినవి నాయన గ్రహించేటువంటి మనసును మాకు ఇవ్వండి దేవా. చూసినవి నా తండ్రి, ఏది మంచో ఏది చెడో దేన్ని కలిగి మేము జీవించాలనేటువంటిది అట్టి గ్రహింపును మా అందరికీ మీరు దయచేయండి అయ్యా దేవా. మరి వినటానికి కూడా నా తండ్రి ఆసక్తి కలిగిన వారుగా, వినినటువంటి దాన్ని ప్రకారం నడుచుకునేటువంటి జీవితం కూడా మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయం ప్రభు ఈ మాటను మా అందరి జీవితాల్లో స్థిరపరిచి నెరవేర్చండి నా తండ్రి దేవా. ఈ దినం నా తండ్రి, మీ బిడ్డలు చేయనటువంటి మరి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో నా తండ్రి మీరు వెన్నంటిని నడిపిస్తూ మీ కాపుదల దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.